నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. నిర్ణీత గడువులోపే పోలవరం పూర్తి చేస్తామన్న చంద్రబాబు. సమగ్ర కార్యాచరణపై ప్రకటన. ఏపీని కరవురహితంగా మారుస్తామని పునరుద్ఘాటన. ఆర్డీఎస్ సమస్య పరిష్కారం దిశలో తెలంగాణ సర్కార్ అడుగులు. ఈ నెల 28న కర్ణాటక సాగునీటి శాఖ మంత్రితో చర్చలు జరపనున్న హరీష్ రావు. తెలుగు రాష్ట్రాల్లో మహోద్యమంగా ఇంకుడు గుంతల తవ్వకాలు. చేయి చేయి కలిపి సాగుతున్న ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల మద్దతు. కరవు సహాయ చర్యలు ముమ్మరం చేయాలని తెరాస సర్కార్కు తెలంగాణ ఐకాస విజ్ఞప్తి. పలు సూచనలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామన్న కోదండరాం. ఆంధ్రప్రదేశ్లో సైకిల్ ఎక్కిన వైకాపా ఎమ్మెల్యే చాంద్ బాషా. అదే బాట పట్టేందుకు సిద్దమవుతున్న గొట్టిపాటి. తెలుగుదేశం వైఖరిపై గవర్నర్కు జగన్ ఫిర్యాదు. ఉత్తరాఖండ్ వ్యవహారంపై రాజ్యసభలో కేంద్రాన్ని నిలదీసేందుకు సిద్దమైన కాంగ్రెస్. ఎల్లుండి నుంచి జరిగే సమావేశాల్లో తొలి రోజే చర్చ చేపట్టాలని నోటీసు. ఆంధ్రప్రదేశ్కు జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును నిర్ణీత గడువులోగా పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు. నదుల అనుసంధానం ద్వారా గోదావరి నీటిని కృష్ణా, పెన్నాలకు తీసుకెళ్తామన్న ఆయన రాష్ట్రాన్ని కరవురహితంగా తీర్చిదిద్దేందుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. భవిష్యత్తులో నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ నీటిని సంరక్షించాలని పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో పిలుపునిచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2018లోగా పూర్తి చేయాలన్న సంకల్పాన్ని సాకారం చేసేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు క్షేత్రస్థాయిలో పనులు జరుగుతున్న తీరును పరిశీలించారు. మొదట విహంగ వీక్షణం ద్వారా ప్రాజెక్టు పనులను పరిశీలించిన ఆయన అధికారులను అడిగి పనుల వివరాలను తెలుసుకున్నారు. ర్యాక్ఫిల్ డ్యాం, హిల్వ్యూ, మట్టి తవ్వకాలు, జానంపేట వద్ద కుడి కాలువపై నిర్మిస్తున్న అక్విడెక్టు పనులను స్వయంగా పరిశీలించారు. అధికారుల పనితీరును అభినందించిన చంద్రబాబు అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేయాలని సూచించారు. ప్రతి నెల ప్రాజెక్టు పరిశీలనకు వస్తున్నట్లు గుర్తు చేసిన చంద్రబాబు నిర్మాణ సంస్థలు కూడా రోజువారీ ప్రణాళికలతో నిర్మాణం సాగిస్తున్నట్లు వివరించారు. టోటల్ కాంక్రీట్ వర్క్ ఇందులో 35 లక్షల క్యూబిక్ మీటర్లు ఉంది. స్పిల్ ఛానల్ 18 లక్షలు, స్పిల్ వే 17 లక్షలు. దీనికి కూడా దినానికి 5,000 క్యూబిక్ మీటర్లు స్పిల్ ఛానల్ పెట్టుకున్నాం. జూలై 2016 నుంచి జూన్ 2017 పూర్తి చేయాలని, స్పిల్ వే 17 లక్షలు చేయాలి. 3,200 క్యూబిక్ మీటర్లు ఫర్ డేకి చేస్తే జూలై 16 నుంచి జనవరి 17 వరకు ఇది పూర్తి చేసే పరిస్థితి వస్తుంది. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, భారతదేశంలో ఇంత పెద్ద ఎత్తున ఏ ప్రాజెక్ట్ జరగడం లేదు. సిస్టమేటిక్గా చేస్తున్నాం. ఇంకా దీన్ని స్టిమ్లైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అనంతరం వంగూరులో నిర్వహించిన నీరు చెట్టు కార్యగోష్ఠిలో పాల్గొన్న చంద్రబాబు నీటి ఆవశ్యకతను తెలుసుకుని ప్రతి రైతు పంట కుంటలు తవ్వాలని సూచించారు. పశ్చిమ గోదావరి జిల్లాలో భూగర్భ జలాలు ప్రమాదకర స్థితిలోకి పడిపోతున్నాయని హెచ్చరించిన ఆయన సంరక్షణ విషయంలో అప్రమత్తం కావాలని సూచించారు. వెస్ట్ గోదావరి జిల్లాలో 19.3 మీటర్లు నీళ్లెళ్ళాయంటే, కొన్ని దిక్కలు 65-70 మీటర్లకు వెళ్లిపోయినాయంటే ఎంత భయంకరమో మీరు ఒక్కసారి ఆలోచించండి. ప్రతి ఒక్క రైతు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భూగర్భ జలాలు లేకపోతే చెట్లు కూడా ఎండిపోతాయి. మీకు తోచిన విధంగా భూగర్భ జలాలు పెంచుకోగలిగితే మీ జీవితం సుఖమయం అవుతుంది. మామూలుగా ఈ సమయంలో ఏ రాజకీయ నాయకుడు తిరగడు. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎండైనా పర్వాలేదు, కష్టమైనా పర్వాలేదు, మిమ్మల్ని చైతన్యవంతులు చేయాలనే ఏకైక ధ్యేయంతో నేను మొత్తం రాష్ట్రం తిరుగుతున్నా. పశ్చిమ గోదావరి జిల్లాను పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలంటే భూములు అవసరమన్న చంద్రబాబు ఈ విషయంలో రైతులు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్లో అధికార తెలుగుదేశంలోకి ప్రతిపక్ష వైకాపా నుంచి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామంటూ అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా సైకిల్ ఎక్కారు. ఈ మేరకు విజయవాడలోని తన నివాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు తెలుగుదేశం కండువా కప్పి చాంద్ బాషాను పార్టీలోకి ఆహ్వానించారు. కదిరి నియోజకవర్గ అభివృద్ధి కోసమే తెలుగుదేశం పార్టీలో చేరినట్లు చాంద్ బాషా తెలిపారు. అనంతపురం జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తామన్న చంద్రబాబు ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు కదిరికి బాహ్య వలయ రహదారి మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. అన్ని విధాల అభివృద్ధి చేయాలని ముందుకు పోతున్నాం. ఒక పక్క సెంట్రల్ యూనివర్సిటీ, BEL గాని, ఎలక్ట్రానిక్ పార్కులు గాని, ఇంకొక పక్క విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ ప్యానెల్స్ గాని,
అనేక విధాలుగా అభివృద్ధి చేయడం కోసం మనం ముందుకు పోతున్నాం. అంటే కష్టాల్లో ఉన్న మనకుండే డబ్బులు కొంతవరకు సంక్షేమానికి ఖర్చు పెట్టి అదే వరకు అభివృద్ధి జరిగితే తప్ప భవిష్యత్తులో ఉద్యోగాలు రావు, సంపద రాదు. అది కూడా మనం ప్రారంభించాం. ఆ కార్యక్రమాలు కూడా మనం చేస్తున్నాం. వైకాపాకు చెందిన ప్రకాశం జిల్లా అద్దంకి శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్ కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారు. సంతమాగులూరులోని అతిథి గృహంలో అద్దంకి, సంతమాగులూరు, బలికురువ మండలాల కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. 2-3 రోజుల్లో వైకాపాను వీడే యోచనలో గొట్టిపాటి రవికుమార్ ఉన్నట్లు సమాచారం. చాంద్ బాషా తెదేపాలో చేరికతో వైకాపాను వీడిన ఎమ్మెల్యేల సంఖ్య ఇప్పటికే 13కు చేరింది. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ప్రతిపక్ష నేత జగన్ ఆరోపించారు. వైకాపా ఎమ్మెల్యేలకు భారీ మొత్తాల్లో డబ్బు ఎరవేసి తమ వైపున తిప్పుకుంటున్నారని గవర్నర్ నరసింహన్ను కలిసి ఫిర్యాదు చేశారు. ఇందుకోసం భారీ స్థాయిలో అవినీతికి పాల్పడుతున్నారని గవర్నర్కు నివేదించినట్టు భేటీ తర్వాత జగన్ చెప్పారు. ఇలా డబ్బుకు అమ్ముడుపోయే కొంతమంది ఎమ్మెల్యేలు పార్టీని వీడితే తమకు వచ్చే నష్టమేదీ లేదన్నారు. అధికార పార్టీ తీరుపై త్వరలో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి, ప్రధానులకు వివరిస్తామని, న్యాయ పోరాటం కూడా చేస్తామని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇవాళ ఇంతింత అవినీతి డబ్బులు విచ్చలవిడిగా 20 కోట్లు 30 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి కొనుగోలు చేస్తా ఉన్న పరిస్థితులు జరుగుతూ ఉంటే ఇంతింత బ్లాక్ మనీ ఎక్కడి నుంచి వస్తా ఉంది చంద్రబాబు నాయుడు గారికి? ఇంతింత బ్లాక్ మనీ తాను విచ్చలవిడిగా ఖర్చు చేస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు క్వశ్చన్ చేయడం లేదు అని చెప్పి కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొని పోయాం. కాంట్రాక్టర్లు రేట్లు ఏ రకంగా పెంచుకునే దానికి అవకాశం కల్పిస్తూ ఆ కాంట్రాక్టర్ల దగ్గర నుంచి డబ్బులు దుండుకునే కార్యక్రమం ఏ రకంగా చేశాడు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశాం. చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా 22% ఎక్సెస్ రేటుకు పట్టిసీమ ప్రాజెక్ట్ కట్టబెట్టారు అన్నది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీపై ప్రతిపక్ష నేత జగన్ గవర్నర్కు ఫిర్యాదు చేయడంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ విప్ కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఇలాంటి చర్యలతో ప్రతిపక్ష నేతగా విఫలమైన జగన్ తన అసమర్థతను ఇతరులపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని కాల్వ ఆరోపించారు. ప్రతిపక్ష నేతగా ప్రజా సమస్యలను ఎత్తిచూపాల్సిన జగన్ ఆ విషయాన్ని పట్టించుకోకుండానే ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే మాటలు చెప్పడం విడ్డూరంగా ఉందని కాల్వ ధ్వజమెత్తారు. వేల కోట్ల రూపాయల అవినీతి సొమ్మును చూసుకునే జగన్ ప్రభుత్వాన్ని పడగొడతానంటూ సవాల్ చేస్తున్నారని చీఫ్ విప్ విమర్శించారు. నిజంగా నీ నాయకత్వం పట్ల వాళ్లకు విశ్వాసం ఉంటే, నీ పార్టీకి భవిష్యత్తు ఉంది అనే నమ్మకం వాళ్లకుంటే, నువ్వు సక్రమంగా పార్టీని నడిపిస్తున్నావు అనే భావన వాళ్ళల్లో ఉంటే నిన్ను ఎందుకు వదిలిపెడతారు? అసలు నీ పార్టీ పుట్టుకే ఒక మిథ్య, నువ్వు ఒక మాయ. కాబట్టే నీ భ్రమల నుంచి నువ్వు కరిగించిన ఆ భ్రమల నుంచి వశంలోకి వస్తున్నారు ఈరోజు నాయకులు. మహబూబ్ నగర్ జిల్లాలోని ఆర్డీఎస్ ద్వారా తెలంగాణ రైతులకు నీరందించేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆర్డీఎస్ సమస్యపై ఈ నెల 28న కర్ణాటక నీటిపారుదల శాఖ మంత్రి ఎంబీ పాటిల్తో తెలంగాణ సాగునీటి శాఖ మంత్రి హరీష్ రావు చర్చలు జరపనున్నారు. ఇందుకోసం బెంగళూరు వెళ్లనున్న హరీష్ ఇవాళ ఎంబీ పాటిల్కు ఫోన్ చేసి ఆర్డీఎస్ సమస్యను వివరించారు. కర్ణాటక, తెలంగాణ అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా చేపట్టిన ఆర్డీఎస్ నుంచి వేర్వేరు కారణాలతో తెలంగాణ రైతులకు నీరు అందించలేకపోతోందనే విషయాన్ని హరీష్ రావు కర్ణాటక మంత్రికి వివరించారు. ట్రైబ్యునల్ అవార్డు ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాలో 87,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చేందుకు 15.9 టీఎంసీల నీటిని ఇవ్వాల్సి ఉండగా 5 నుంచి 6 టీఎంసీల నీరు కూడా రావడం లేదని కర్ణాటక మంత్రికి హరీష్ రావు వివరించారు. ఆర్డీఎస్ ఆధునీకరణలో భాగంగా బ్యారేజీ ఎత్తు 15 సెంటీమీటర్లు పెంచడం సహా లైనింగ్ మరమ్మతుల కోసం ఇప్పటికే 58 కోట్ల రూపాయలు కర్ణాటక ప్రభుత్వం వద్ద డిపాజిట్ చేసిన విషయాన్ని గుర్తు చేసిన హరీష్ రావు ఈ సమస్యను క్షేత్రస్థాయిలో పరిష్కరించుకుందామని ప్రతిపాదించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన ఎంబీ పాటిల్ ఈ నెల 28న బెంగళూరులో చర్చలకు ఆహ్వానించారు. తెలంగాణలో తీవ్రమైన కరువు పరిస్థితుల దృష్ట్యా ప్రభుత్వం వెంటనే సహాయక చర్యలు వేగవంతం చేయాలని తెలంగాణ ఐకాస సూచించింది. ఐకాస భాగస్వామ్య పక్షాలతో నాంపల్లిలోని కార్యాలయంలో సమావేశమైన నేతలు కరువు పర్యటనలో గుర్తించిన అంశాలను వెల్లడించారు. రోజురోజుకు ఎండలు తీవ్రమవడం, జలాశయాలు ఎండిపోయి భూగర్భ జలాలు అడుగంటిన కారణంగా వ్యవసాయం దెబ్బతిందన్న వారు పశుపోషణ, చేతి వృత్తులు తీవ్ర సంక్షోభంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కరవై ప్రజలు పట్టణాలకు వలసపోతున్నారని వివరించిన ఐకాస అధ్యక్షుడు కోదండరాం సహాయ చర్యల్లో భాగంగా పింఛన్లు, పశుగ్రాసం అందించాలని సూచించారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకాన్ని ఆసరా లేని వృద్ధులు, వికలాంగులకు కూడా అందించాలని కోరారు. పలు సూచనలతో కూడిన తమ కరువు నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్కు అందిస్తామన్నారు. రాష్ట్రంలో మూతపడిన హెచ్సీఎల్, నిజాం షుగర్స్ పరిశ్రమలను తెరిపించాలని కోరారు. నీళ్లకు చాలా తీవ్రమైనటువంటి ఎద్దడి. ఆదివాసీ గూడాలలో నీటి సరఫరా కొంచెం తక్కువ ఉంది మిగతా ప్రాంతాల కంటే. అందరికీ సమస్య ఉంది, కానీ వాళ్ళకి ఎక్కువ ఉంది.
ఎస్సీ కాలనీలలో ఎక్కువ ఉంది సమస్య. చాలామంది ఫీజులు కట్టడానికి ఇబ్బంది పడుతున్నారు. 40 లక్షల నుంచి 50-60 లక్షల దాకా స్కూల్ ఫీజుల రూపేణా ఒక్కొక్క గ్రామం కడుతున్నారు. పిల్లలు చదువును మానేసిండ్రు ఈ ఫీజులు కట్టలేక. ఒక చోట కొలమానం అనేది పద్ధతి కరెక్ట్ కాదు. అన్ని గ్రామాల్లో గాజులు ఏర్పాటు చేసి దాని ఆధారంగా కరువును నిర్ధారించాలి అంటున్నారు. ఉపాధి హామీ పనులు సరిగ్గా అమలు కావటం లేదు. దాన్ని సరిగ్గా అమలు చేసి బకాయిలన్నింటినీ చెల్లించాల్సిందిగా కోరుతా ఉన్నాం. తెలంగాణలో తీవ్రమైన కరువు పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవట్లేదని తెలుగుదేశం ఆరోపించింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావు నేతృత్వంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో పర్యటించిన పార్టీ సభ్యుల బృందం కావేరమ్మపేటలోని పశువుల సంతలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకుంది. నీళ్లు లేక పశువులను అమ్ముకుంటున్నామని అన్నదాతలు తెలుగుదేశం బృందం ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. రైతు సమస్యలను తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన గరికపాటి కరువు తీవ్రతను పార్లమెంట్లో ప్రస్తావిస్తానని తెలిపారు. ఇంత పెద్ద అంగడిలో కనీసం ఒక 2-3 తొట్లు కూడా పెట్టి పశువులకు నీళ్ళు తాగలేనటువంటి పరిస్థితి. ఒక ట్రాక్టర్ 16,000, 17,000, 18,000 పెట్టి గడ్డి కొనుక్కొచ్చేసి ఒక సామాన్య రైతు ఒక 4 పశువులు మేపించుకోవాలంటే సాధ్యమా? మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఎందుకు నిర్లక్ష్యంగా ఉందో తెలవట్లేదు. నిధులు లేక కాదు, 791 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులున్నాయి. అవి లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బడ్జెట్లో నుంచి డబ్బులు ఖర్చు పెట్టి అవసరమైతే కేంద్ర ప్రభుత్వాన్ని అడగటానికి రాష్ట్ర ప్రభుత్వానికి హక్కు ఉంది. దేశంలోని అనేక రాష్ట్రాల్లో కరువు కరాళనృత్యం చేస్తున్న వేళ రైతులను ఆదుకునేందుకు ఉద్దేశించిన ప్రైవేటు బిల్లును పరిగణలోకి తీసుకోవాలని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. 2014 డిసెంబర్లో కాంగ్రెస్ సభ్యుడు అహ్మద్ పటేల్ రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టగా పరిగణలోకి తీసుకోవాలంటే రాష్ట్రపతి అనుమతి తప్పనిసరైనందున ప్రణబ్ ముఖర్జీ ఆమోదం తెలిపారు. ఈ బిల్లు ప్రకారం దుర్భిక్ష, కరువు ప్రాంతాల్లోని రైతులను ఆదుకునేందుకు అనేక చర్యలు చేపట్టడం సహా కనీసం 10,000 కోట్ల రూపాయలతో కార్పస్ నిధిని ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లు చట్టరూపు దాలిస్తే రైతుల అభివృద్ధి సంక్షేమం కోసం అమృత వ్యయం కింద కేంద్రం ఏడాదికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అనావృత వ్యయం కింద మరో 5,000 కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. సోమవారం నుంచి జరిగే 2వ విడత బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లుపై చర్చ జరిగే అవకాశం ఉంది. మనిషి మనుగడకు మూలాధారమైన నీటి చుక్క విలువను అందరూ గుర్తిస్తున్నారు. ఈటీవీ ఈనాడు పిలుపు మేరకు జల సంరక్షణ చర్యలు పాటించేందుకు ముందుకు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నగరాలు, పట్టణాలు, గ్రామాలు ఎక్కడ చూసినా ఇంకుడు గుంతల తవ్వకాలు చేపడుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, బస్టాండ్లలో ఆయా శాఖల సిబ్బంది ఇంకుడు గుంతల నిర్మాణంలో భాగస్వాములవుతున్నారు. నీటి కరవును తరిమికొట్టడమే లక్ష్యంగా ఈటీవీ ఈనాడు స్ఫూర్తితో తెలంగాణలో ఇంకుడు గుంతల నిర్మాణం మహోద్యమంలా సాగుతోంది. తెలంగాణలోని అన్ని జైళ్లలో 3,000 ఇంకుడు గుంతలు నిర్మిస్తామని ప్రకటించిన తెలంగాణ జైళ్ల శాఖ చెర్లపల్లి కారాగారంలో 180 ఇంకుడు గుంతలను సిద్ధం చేసింది. రంగారెడ్డి జిల్లా నవాబుపేట మండలంలోని పలు గ్రామాల్లో ఇంకుడు గుంతల నిర్మాణాన్ని ఎమ్మెల్యే యాదయ్య ప్రారంభించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో ఇంకుడు గుంతల తవ్వకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నియోజకవర్గంలో తొలిదశలో 10,000, 2 ఏళ్లలో 50,000 గుంతలు నిర్మిస్తామని ప్రకటించారు. బీర్కూర్ మండలం తిమ్మాపూర్లో ఒకే రోజు 100 గుంతల పనులకు అధికారులు శ్రీకారం చుట్టారు. మెదక్ జిల్లా జహీరాబాద్లో ఆర్టీసీ డిపో అధికారులు, కార్మికులు ఇంకుడు గుంతల పనులు చేపట్టారు. బస్సులు కడిగిన నీటితో పాటు ప్రయాణికులు వాడిన నీళ్లన్నీ గుంతల్లోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్లోనూ ప్రజలంతా ఉత్సాహంగా ఇంకుడు గుంతలు ఏర్పాటుకు ముందుకొస్తున్నారు. కడప జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలల్లో ఇంకుడు గుంతల తవ్వకానికి భూమి పూజ చేసిన విద్యాశాఖ అధికారి ప్రతాప్ రెడ్డి జిల్లా వ్యాప్తంగా 3,500 పాఠశాలల్లో ఇంకుడు గుంతలు నిర్మిస్తామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఏరియా ఆసుపత్రిలో ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ ఇంకుడు గుంత తవ్వే కార్యక్రమంలో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ రైతు బజార్లో ఇంకుడు గుంతల నిర్మాణం చేపట్టారు. గుంటూరు జిల్లా చౌడవరంలోని ఆర్వీఆర్ జేసీ ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో 50 ఇంకుడు గుంతల ఏర్పాటుకు ఎమ్మెల్సీ రామకృష్ణ శ్రీకారం చుట్టారు. కడప జిల్లా వేంపల్లె గ్రామ పంచాయతీలో వివిధ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇంకుడు గుంతలు తవ్వారు. తూర్పు గోదావరి, కృష్ణా, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో పెద్ద ఎత్తున ఇంకుడు గుంతలు నిర్మించారు. మధ్యప్రదేశ్, మరాఠ్వాడా నుంచి వీస్తున్న వేడి గాలుల ప్రభావానికి తెలుగు రాష్ట్రాల్లో భానుడి భగభగలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలకు వడగాల్పులు తోడై 2 రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలు నిప్పుల గుండాలను తలపిస్తున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్, భద్రాచలం, ఖమ్మం, నల్గొండల్లో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రామగుండంలో 44, హైదరాబాద్, హనుమకొండలో 43, హకీంపేటలో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు హైదరాబాద్లోని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా జంగమహేశ్వరపురంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైతే కావలి, నందిగామ, నెల్లూరు, తిరుపతి, నంద్యాలలో 44, విజయవాడ, కర్నూలు 43, కడప 42, తుని 41, ఒంగోలు 40, విశాఖపట్నంలో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డైనట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దే దిశలో ఎలాంటి రాజకీయ తావులేదని నగర మేయర్ బొంతు రామ్మోహన్ స్పష్టం చేశారు. రహదారి నిర్మాణం సహా భూగర్భ నీటిపారుదల వ్యవస్థ విషయంలో ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్లు మీట్ ది ప్రెస్లో వివరించారు. ప్రజా జీవనానికి అత్యంత అనువైన నగరాల్లో ముందున్న హైదరాబాద్లో కాలుష్యాన్ని తగ్గించేందుకు అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో ఒకే రోజు 25 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు వెల్లడించారు. జంట నగరాల్లో అనువైన ప్రాంతాలను గుర్తించి 1000 ఇంకుడు గుంతలు నిర్మిస్తామన్న మేయర్ ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం సహా కూడళ్లలో యాచకుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వినాయక విగ్రహాల ఏర్పాటులో భక్తులు ఎత్తుకు ప్రాధాన్యం ఇవ్వరాదని కోరిన రామ్మోహన్ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ పూనుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇళ్లు, భూముల క్రమబద్దీకరణ విషయంలో అవినీతిని నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. 25 లక్షల చెట్లు ఒకే రోజు పెట్టాలనే ఉద్దేశంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ గానీ, హెచ్ఎండిఏ గానీ, హెచ్ఎండబ్ల్యూస్ గానీ, హెచ్ఎంఆర్ గానీ, మరి హైటెక్ సిటీ వైపు ఉన్న మేజర్ ఐటీకి సంబంధించిన కంపెనీలు, మరి ఐలా సంబంధించిన వీళ్ళు కూడా ఎవరి టార్గెట్ ఎంత, ఎవరు ఎన్ని పెట్టాలనే ఉద్దేశంతో దానికి ఒక కమిటీ కూడా ఫామ్ చేయడం జరిగింది. 25 లక్షల చెట్లు కనుక హైదరాబాద్ లో పెట్టి వాటిని సంరక్షించుకోగలిగితే కనీసం మేజర్ పార్ట్ మరి నెక్స్ట్ తరానికి కూడా ఈ పొల్యూషన్ కూడా కొంత కంట్రోల్ చేసే విధంగా ఉంటది. హైదరాబాద్లోని చెరువులను సుందరంగా తీర్చిదిద్ది పర్యాటక క్షేత్రాలుగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ పురపాలక, ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు చెప్పారు. జలవనరుల్లో కాలుష్యాన్ని అరికట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తామని వివరించారు. హైదరాబాద్ దుర్గం చెరువు అభివృద్ధి ప్రణాళికను మేయర్ బొంతు రామ్మోహన్, ఐటీ, పర్యాటక శాఖల కార్యదర్శులు, పోలీసు ఉన్నతాధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన మంత్రి స్థానికంగా 184 కోట్ల రూపాయలతో రహదారి వంతెన నిర్మిస్తామని వెల్లడించారు. ఇందుకు జీహెచ్ఎంసీ, తెలంగాణ ఐఐసీ ఆధ్వర్యంలో నిధులు సమీకరిస్తామని తెలిపిన కేటీఆర్ నడక, సైక్లింగ్ మార్గాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. బౌండరీని ప్రొటెక్ట్ చేయడం, ఆక్రమణల నుంచి కాపాడడం ఒక ఈ లేక్ అనే కాదు, జీహెచ్ఎంసీ పరిధిలోని 169 లేక్స్ని కూడా ఇదే రకంగా మంచిగా డెవలప్ చేయాలనే ఆలోచనలో ఉన్నాం. అదే రకంగా లేక్లోకి వచ్చే మురుగునీరుని కూడా అడ్డుకట్ట వేసి కొంత డైవర్ట్ చేయడం, కొంత దాన్ని ట్రీట్ చేసి మళ్ళీ లేక్ని ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఒక ఆహ్లాదకరమైన వాతావరణం నలువైపులా ఏర్పాటు చేయడం, ఈ లక్ష్యంగా మొత్తంగా 200 కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రాంతాన్ని మొత్తంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దేశంలోనే వరంగల్ జిల్లాను ప్రముఖ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందులాల్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో వరంగల్లోని ఏజెన్సీ ప్రాంతాన్ని గిరిజన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. గోవిందరావుపేట మండలంలోని లక్నవరం సరస్సులో కొత్తగా ఏర్పాటు చేసిన 4 విడిది కేంద్రాలను తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేరవారం రాములతో కలిసి ప్రారంభించిన చందులాల్ సకల సదుపాయాలతో ఏర్పాటు చేసిన విడిది కేంద్రాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయని చెప్పారు. హైదరాబాద్ జలమండలికి ప్రతిష్టాత్మక హట్కో అవార్డు దక్కింది. నగర ప్రాంతాల్లో మౌలిక వస్తుల కల్పన, నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచినందుకు హట్కో జలమండలిని ఈ అవార్డు ఎంపిక చేసింది. ఈ నెల 25న ఢిల్లీలో జరగనున్న ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ జలమండలి తరపున అవార్డు అందుకుంటారు. ఈ పురస్కారంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్ జలమండలి నిర్వహణలో మరింత విస్తృతంగా సాంకేతిక పరిజ్ఞానం సహా వినూత్న పద్ధతులను అనుసరిస్తామని చెప్పారు. వర్షపు నీటి సంరక్షణకు జలమండలి ద్వారా కార్యక్రమాలు చేపడతామని, ఇంకుడు గుంతలు లేకుంటే ఇంటికి నల్లా కనెక్షన్లు ఇవ్వరాదన్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాల్లోనూ ఘన వ్యర్థాల నిర్వహణ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. తాగునీటి సరఫరాను మరింత మెరుగుపరిచే చర్యల్లో భాగంగా కృష్ణా జిల్లా మచిలీపట్నం, పెడన పురపాలక సంఘాల్లో పర్యటించిన ఆయన జూన్ నుంచి అన్ని జిల్లాల్లోనూ చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల నిర్మాణం ప్రారంభమవుతుందని చెప్పారు. అంతకుముందు పెడన మున్సిపాలిటీలో మోటార్ బైక్పై వార్డుల్లో కలియదిరుగుతూ అక్కడి సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. జూన్ నాటికి అన్ని మున్సిపాలిటీల్లో 100% ఎల్ఈడీ లైట్లను అమర్చి తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకి వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ని
టెండర్లు పిలిచాం. ఆల్రెడీ 10 టెండర్లు ఫైనల్ అయ్యి ఏజెన్సీకి ఇచ్చాం. వాళ్ళు నెక్స్ట్ మంత్ అంటే June 1 నుంచి దీని మీద వర్క్ స్టార్ట్ చేస్తారు. అది 3 సంవత్సరాల టైం. అయితే ఏజెన్సీ నుంచి అడుగుతున్నాం 2 years లో కంప్లీట్ చేయమని. ఈ ప్లాంట్ లో ఏమవుతుందంటే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి 50 kilometers రేడియస్ లో ఉండే చెత్తనంతా మున్సిపాలిటీ కావచ్చు, పంచాయతీ కావచ్చు, మొత్తం తీసిపోయి దాంట్లో వేసే విధంగా ప్రణాళిక రచించాం. 50 kilometers అవతల ఉండే వాటికి డిఫరెంట్ టెక్నాలజీస్ ని స్టడీ చేస్తున్నాం. దూర ప్రాంత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్యను పెంచేందుకు చివరి 2 వరుసల సీట్లకు 20% రాయితీని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ రహదారి రవాణా సంస్థ ఈ నెల 24 అర్ధరాత్రి నుంచి నూతన విధానాన్ని అమలు చేయనుంది. ముందస్తు రిజర్వేషన్ కలిగిన బస్సుల్లో మాత్రమే ఈ రాయితీ వర్తించనుంది. రాయితీ పొందేందుకు 3 రోజుల ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచించిన ఏపీఎస్ఆర్టీసీ 250 కిలోమీటర్లకు మించిన దూర ప్రయాణానికి మాత్రమే ఈ నూతన విధానం వర్తిస్తుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ నేత రామరెడ్డి వెంకటరెడ్డి మృతితో పాలేరు నియోజకవర్గానికి అనివార్యమైన ఉప ఎన్నికలో ఆయన భార్య సుచరితను బరిలో దింపాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఈ మేరకు ఆమె పేరును సూత్రప్రాయంగా వెల్లడించింది. మరోవైపు పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై రేపు నిర్ణయం ప్రకటిస్తామని తెలుగుదేశం తెలంగాణ శాఖ ప్రకటించింది. ఈ ఎన్నికలో అధికార తెరాస, ప్రతిపక్ష కాంగ్రెస్ సహా సిపిఎం పోటీకి సిద్దమైన వేళ ఏం చేయాలనే అంశంపై తెలుగుదేశం తెలంగాణ నేతలు విజయవాడలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుతో సమావేశమై చర్చించారు. అన్ని అంశాలు పరిగణలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు సూచించగా రేపు హైదరాబాద్లో సమావేశమై తమ వైఖరిని వెల్లడిస్తామని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్, యువ హీరో అఖిల్ తమ కొత్త వాహనాల నమోదు కోసం ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ తాను కోరుకున్న టీఎస్ 09EL 9999 నెంబర్ను 10.5 లక్షల రూపాయలు చెల్లించి సొంతం చేసుకోగా, హీరో అఖిల్ తాను కోరుకున్న టీఎస్ 09EL 9669 నెంబర్ కోసం 41,000 చెల్లించారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఓ నెంబర్ కోసం జూనియర్ ఎన్టీఆర్ చెల్లించిన ధరే అత్యధికమని ఆర్టీఏ సంయుక్త కమిషనర్ రఘునాథ్ తెలిపారు. ఇరువురు నటులు నమోదుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేశారు. ఉత్తరాఖండ్ వ్యవహారంలో కేంద్రానికి వ్యతిరేకంగా ఆ రాష్ట్ర హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసిన వేళ ఈ అంశంపై ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ సన్నాహాలు చేసుకుంటోంది. ఇందులో భాగంగా ఎల్లుండి నుంచి జరగనున్న రాజ్యసభ సమావేశాల్లో ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలనను ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించాలంటూ నోటీసు ఇచ్చింది. మొదటి రోజే ప్రశ్నోత్తరాలను రద్దు చేసి ఉత్తరాఖండ్ అంశంపై సభలో చర్చ జరపాలని రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కాంగ్రెస్ రాజ్యసభాపక్ష ఉపనేత ఆనంద్ శర్మలు చైర్మన్ హమీద్ అన్సారీకి నోటీసులు ఇచ్చారు. ఉత్తరాఖండ్లో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని నోటీసుల్లో ఆరోపించిన వారు 356వ అధికరణ కింద ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధించడం ద్వారా కేంద్రం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, ఈ అంశంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు తమ నోటీసులో చైర్మన్కు వివరించారు. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఈ నెల 21న తీర్పు వెలువరించగా, ఈ ఆదేశాలు నిలిపివేస్తూ సుప్రీంకోర్టు 22న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసుపై ఏప్రిల్ 27న సుప్రీంకోర్టు తదుపరి విచారణ చేపట్టనుంది. అనర్హత వేటును సవాల్ చేస్తూ ఉత్తరాఖండ్లో 9 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కొట్టివేయాలని కోరుతూ ఆ రాష్ట్ర శాసనసభాపతి నైనిటాల్ హైకోర్టును ఆశ్రయించారు. 9 మంది శాసనసభ్యులు పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని ఉల్లంఘించారని, వారంతా శిక్షార్హులని గోవింద్ సింగ్ కుంజ్వల్ తన వ్యాజ్యంలో పేర్కొన్నారు. సభాపతి తరపున వాదనలు వినిపించిన న్యాయవాది కపిల్ సిబల్ 9 మంది సభ్యులు అసలు భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు వెళ్లారో ప్రశ్నించాల్సి ఉందన్నారు. అనర్హత వేటును సవాల్ చేయడానికి రాజకీయ కారణాలున్నాయన్న సిబల్ తక్షణమే తిరుగుబాటు ఎమ్మెల్యేల వ్యాజ్యాన్ని కొట్టివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థనపై విచారణను సోమవారానికి వాయిదా వేసిన నైనిటాల్ ఉన్నత న్యాయస్థానం 9 మంది ఎమ్మెల్యేల వాదనల్ని అదే రోజున వింటామని తెలిపింది. అంతకుముందు అనర్హత వేటుకు సవాల్ చేస్తూ తాము దాఖలు చేసిన వ్యాజ్యాలను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలని కోరినందున ఈ పిటిషన్లపై విచారణ వాయిదా వేయాలని 9 మంది సభ్యులు కోరగా హైకోర్టు సానుకూలంగా స్పందించింది. పశ్చిమ బంగాల్లో 4వ దశ పోలింగ్ జరగనున్న 49 నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారానికి ఇవాళ తెరపడింది. సోమవారం ఉదయం 7 నుంచి సాయంత్రం 6 వరకు జరిగే పోలింగ్లో 345 అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 12,500 పోలింగ్ కేంద్రాల్లో 1,07,00,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న పశ్చిమ బంగా ఆర్థిక మంత్రి అమిత్ మిత్రా, మాజీ మంత్రి మదన్ మిత్రాలపైనే ప్రధానంగా అందరి దృష్టి నెలకొని ఉంది. పశ్చిమ బంగాల్లో సంచలనం సృష్టించిన శారదా కుంభకోణంలో నిందితుడిగా ఉన్న మదన్ మిత్రాను 2014లో సీబీఐ అరెస్టు చేయగా ప్రస్తుతం ఆయన జైలు నుంచే పోటీ చేస్తున్నారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు జగన్మోహన్ దాల్మియా కుమార్తె వైశాలి సైతం ఈ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు.
బంగ్లాదేశ్లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మరో ఘాతుకానికి తెగబడ్డారు. రాజధాని ఢాకాలోని రాజ్షాహీ విశ్వవిద్యాలయంలో పనిచేసే ఆంగ్ల ఆచార్యుడిని కిరాతకంగా హత్య చేశారు. కొంతకాలం నుంచి మేధావులు, సామాజికవేత్తలు, బ్లాగర్లపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల దాడులు కొనసాగుతూ ఉండగా ఇప్పుడు 58 ఏళ్ల కరీం సిద్దికీ ఉదయం తన ఇంటి నుంచి విశ్వవిద్యాలయానికి వెళుతుండగా మోటారు వాహనాలపై వచ్చిన 2 దుండగులు ఆయన గొంతు కోసి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. సిద్దికీ అక్కడికక్కడే మృతి చెందినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. నాస్తికవాదాన్ని ప్రచారం చేస్తున్నందునే సిద్దికీని హతమార్చినట్లు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ట్విట్టర్లో పేర్కొంది. వచ్చే నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్, డెమోక్రటిక్ పార్టీల నుంచి అభ్యర్థిత్వాల కోసం జరుగుతున్న ప్రాథమిక ఎన్నికల రేసులో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్న డొనాల్డ్ ట్రంప్, హిలరీ క్లింటన్లు మరింత ముందంజ వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు వచ్చే వారం ప్రైమరీ ఎన్నికలు జరిగే కాలిఫోర్నియా, ఇండియానా, మేరీలాండ్లలో ఆధిక్యాన్ని కూడగట్టుకునే అవకాశం ఉందని ఫాక్స్ న్యూస్ సర్వేలో వెల్లడైంది. అధ్యక్ష ఎన్నికల్లో అభ్యర్థిత్వం కోసం అర్హత సాధించాలంటే కీలకమైన ఈ రాష్ట్రాల్లో ట్రంప్, హిల్లరీ తమ అభ్యర్థులపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించనున్నట్లు ఆ సర్వే తెలిపింది. కాలిఫోర్నియాలో తన సమీప ప్రత్యర్థి టెడ్ క్రూజ్పై 27 పాయింట్ల ఆధిక్యం కనబర్చిన ట్రంప్ ఇండియానాలో 8 పాయింట్ల మెజార్టీ సాధిస్తారని ఆ సర్వే తెలిపింది. మేరీలాండ్లో కూడా ట్రంప్దే విజయమని తేల్చింది. డెమోక్రటిక్ హిల్లరీ మేరీలాండ్లో సునాయాసంగా గెలుస్తారని తెలిపిన సర్వే ఇండియానాలో 4 పాయింట్ల ఆధిక్యంలో నిలుస్తారని, కాలిఫోర్నియాలో మాత్రం తన ప్రత్యర్థి శాండర్స్తో గట్టి పోటీ ఉంటుందని వివరించింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.